హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లో. జియో నుంచి మనకు ఫ్రీడమ్ ఆఫర్ కింద 2 ప్లాన్స్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ఒక ప్లాన్ మనకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ కి, ఇంకొక ప్లాన్ అనేది న్యూ కస్టమర్ కి లాంచ్ అవ్వడం జరిగింది. ఈ ఆఫర్స్ రెండు కూడా మనకు బోత్ ఫైబర్ అదే విధంగా ఎయిర్ ఫైబర్ కస్టమర్స్ కి అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ మనం చూసినట్లయితే 10,000 రూపీస్ ప్లాన్ అనేది మనకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ కి అవైలబుల్ ఉంది. అదే 12,120 రూపీస్ ప్లాన్ అనేది మనకు న్యూ కస్టమర్స్ కి అవైలబుల్ ఉంది. న్యూ ఆఫర్ లో మనకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ కి మనకు 10,000 రూపీస్ పెట్టినట్లయితే 15 మంత్స్ యొక్క వ్యాలిడిటీ అయితే వస్తుంది. దీంట్లో మనకు 100 MB స్పీడ్ తోటి 12+ OTTs వస్తాయి. న్యూ కనెక్షన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి 12,120 రూపీస్ అయితే ఉంటుంది. దీంట్లో 18 మంత్స్ వ్యాలిడిటీ వస్తుంది. దీంట్లో కూడా మనకు 12 OTTs వస్తాయి, 1000+ టీవీ ఛానల్స్ వస్తాయి. రెండు ప్లాన్ లో కూడా న్యూ గా తీసుకున్న కస్టమర్ కి అదే విధంగా ఎగ్జిస్టింగ్ ఉన్న కస్టమర్ కూడా దీంట్లో 12+ OTTs వస్తాయి. దాంతో పాటు 100 MB స్పీడ్ వస్తుంది. దాంతో పాటు మీకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు జియో ఫైబర్ తీసుకున్నట్లయితే మీకు ల్యాండ్ లైన్ కనెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు ఎయిర్ ఫైబర్ అయినట్లయితే మీకు జియో జాయిన్ యాప్ అని ఉంటుంది. యాప్ నుంచి మీరైతే వాయిస్ కాల్స్ యూజ్ చేసుకోవచ్చు. ముందుగా 10,000 రూపీస్ ప్లాన్ చూసినట్లయితే ఇది ఓన్లీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ కి అవైలబుల్ ఉంటుంది. 15 మంత్ వ్యాలిడిటీ వస్తుంది అనుకున్నాము. 15 మంత్స్ అంటే మీకు మంత్ కి మీకు 666 రూపాయలు అయితే పడుతుంది. న్యూ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే ముందు చెప్పినట్టుగా 12,120 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మీకు 18 మంత్స్ వ్యాలిడిటీ అంటే మంత్లీ మీకు 673 రూపీస్ అయితే పడుతుంది. ప్లాన్ అయితే ఆఫర్ ఇచ్చేటప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ కి 6,000 రూపీస్ వరకు సేవ్ చేసుకోవచ్చు. అదే విధంగా న్యూ కస్టమర్ కి అయితే 7,000 రూపీస్ సేవ్ అవుతుందని చెప్తున్నారు. అది ఎలాగో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇంత ముందే ఈ ప్లాన్ అయితే ఉంది. ఇది మనకు 899 రూపీస్ తోటి అయితే ఉండడం జరిగింది. దీనికి 18% GST అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. GST 162 రూపీస్ తోటి కలిపినప్పుడు మనకు 1,061 రూపీస్ పడుతుంది. అదే మీరు 15 మంత్స్ చేసుకున్నట్లయితే మీకు 15,915 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు మనము ఈ ఆఫర్ లో మనం 10,000 పే చేస్తాం కాబట్టి 15,915 నుంచి 10,000 తీసేస్తే అరౌండ్ గా 6,000 రూపీస్. ఈ 6,000 రూపీస్ నే మీరు సేవింగ్ అని చెప్పడం జరుగుతుంది. అదే న్యూ కస్టమర్ చూసినట్లయితే వాళ్ళకు 7,000 రూపీస్ అయితే సేవ్ అవుతుందని చెప్తున్నారు. ఈ ప్లాన్ కూడా మనకు సేమ్ ముందు చెప్పినట్టుగా 899 రూపీస్ ప్లాన్. ఇంత ముందు ఉన్న ప్లాన్ ఇది. దీంట్లో GST కలిపినట్లయితే మీకు 1,061 రూపీస్ అవుతుంది. 18 మంత్స్ అంటే మీకు 19,098 రూపీస్ అవుతుంది. ఈ న్యూ ఆఫర్ లో మీరు 12,120 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అంటే మీకు 6,976 రూపీస్ అయితే సేవ్ అవుతుంది. ఈ స్టాండర్డ్ 899 రూపీస్ ప్లాన్ తోటి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఎగ్జిస్టింగ్ కస్టమర్ 6,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. అదే న్యూ కస్టమర్ 7,000 వరకు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక టీవీ ఛానల్ చూసినట్లయితే టీవీ ఛానల్ మనకు 1,000+ టీవీ ఛానల్స్ వస్తాయి, 15+ రీజనల్ ఛానల్స్ వస్తాయి, మనకు 200+ HD ఛానల్స్ అయితే వస్తాయి. తెలుగు సంబంధించిన అన్ని HD ఛానల్స్ వస్తాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అక్కడ నుంచి మీరు ఎలా ఉందనేది క్వాలిటీ తెలుసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒకే కనెక్షన్ తోటి 2 టీవీల్లో కూడా మీరు టీవీ వాచ్ చేయొచ్చు. సెకండ్ టీవీ అనేది ఆండ్రాయిడ్ కానీ లేదంటే మీకు గూగుల్ టీవీ ఉన్నట్లయితే మీరు యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని వాచ్ చేసుకోవచ్చు. ఓటీటీలు చూసినట్లయితే మనకు 12 OTTs అయితే వీళ్ళు సబ్స్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. మీకు జియో హాట్స్టార్, సోనీ లివ్, G5, సన్ నెక్స్ట్, ఈటీవీ విన్ అనేది మేజర్ గా సంబంధించిన OTTs అయితే వస్తాయి. దీంతో పాటు అడిషనల్ కూడా ఉంటాయి. టోటల్ గా మీకైతే 12 యాప్స్ అయితే మీకు 18 మంత్స్ 15 మంత్స్ అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. డేటా లిమిట్ అనేది సేమ్ గా అప్లై అవుతుంది. మనకు ఎయిర్ ఫైబర్ లో అయితే 1000 GB వరకు ఫ్రీ ఉంటుంది. అదే మీరు ఫైబర్ కి వెళ్ళినట్లయితే 3,400 GB వరకు అయితే మీకు ఫ్రీ ఉంటుంది. డివైజెస్ చూసినట్లయితే మనకు ఎయిర్ ఫైబర్ లో మనకు బయట లో ఉన్న అవుట్ సైడ్ ఒక యూనిట్ వస్తుంది, రౌటర్ వస్తుంది, సెటప్ బాక్స్ వస్తుంది. ఫైబర్ లో మనకు రౌటర్ అదే విధంగా సెటప్ బాక్స్ అయితే వస్తుంది. కండిషన్ లో వీళ్ళు ఇన్స్టాలేషన్ అనేది ఫ్రీ అని చెప్తున్నారు. దాంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ కూడా లేదని చెప్తున్నారు. బట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు 100 నుంచి 200 రూపీస్ అయితే టెక్నీషియన్ అయితే మీకు అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ ఆఫర్ ని తీసుకోవాలనుకుంటే మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే మీరు జియో యాప్ లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. డైరెక్ట్ నెంబర్ తో కాకుండా పక్కన మీకు ఫైబర్ కి సంబంధించిన ఒక లాగిన్ అయితే ఉంటుంది. దాంట్లో మీ నెంబర్ అయితే ఎంటర్ చేస్తే మీకు OTP వస్తుంది. దాని తర్వాత మీకు ఫ్రీడమ్ అని చెప్పి ఒక ఆఫర్ అయితే కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే 999 రూపీస్ 96 పైసా అని చెప్పి మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా పేమెంట్ అయితే చేయొచ్చు. మీరు UPI నుంచి కానీ లేదంటే కార్డ్ పేమెంట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ GST అయితే లేదు. దీంట్లో జనరల్ గా వచ్చే ప్లాన్ లో మనకు GST యాడ్ అవుతుంది. బట్ ఈ 10,000 రూపీస్ ప్లాన్ లో మీకు GST అయితే లేదు. అన్ని చార్జెస్ ఇంక్లూడ్ అయిన తర్వాతే 10,000 అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకు 15 మంత్స్ అదే విధంగా 18 మంత్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చేయాలనేది. అప్పుడు మీరైతే రెగ్యులర్ ప్లాన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్స్ అనేది 10,000, 12,000 ప్లాన్స్ ఓన్లీ వెల్కమ్ ఆఫర్స్. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ గా 899 రూపీస్, 999, 599 ఏదైతే ప్లాన్ మీకు అవైలబుల్ ఉందో ఆ ప్లాన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే 100 MB స్పీడ్ తోటి OTT టీవీ ఛానల్ కావాలనుకుంటారో, మంచి స్పీడ్ తో కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ ప్లాన్ అయితే చూస్ చేసుకోవచ్చు. మంచి సేవింగ్ అనే చెప్పవచ్చు ఈ ప్లాన్స్ అని. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్.